రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జల కళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని